మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం ఇది. చాలా సుపరిచితం. ఈ లేఖన భాగాల్లో ముగ్గురు జాలరులను ప్రభు పరిచయం చేస్తున్నాడు. పేతురు, చదవండి, ఎవరెవరు ఉన్నారు అక్కడ? జబదయి కుమారులు యాకోబు, యోహాను, పేతురు. అవునా? మనం యేసు ప్రభు పరిచర్యను చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సన్నిహితమైనటువంటి ద క్లోజెస్ట్ పీపుల్ కొంతమంది ఉండేవారు శిష్యుల్లో కూడా. ఆయన కొన్ని ప్రదేశాలకు లేదా కొన్ని ప్రాంతాలకు, కొన్ని కార్యాల వద్దకు, కొన్ని చూపించటానికి వీరి ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళేవాడు. ఆ ముగ్గురులో అందరిలో ఈ ముగ్గురు చాలా ప్రత్యేకత కలిగిన వారనే చెప్పాలి. ఎప్పుడు ప్రభువుని వెంటబెట్టుకొని ఉండేవారు, ప్రభు వెంటే ఉండేవారు వీళ్ళు. అయితే ఈ ముగ్గురిని గురించి కాదు కానీ ఇక్కడ ఈ రోజున ఒక ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన పేరు పేతురు. ఈ పేతురు యొక్క జీవితాన్ని గనక మనం గమనిస్తే మన జీవితాలకి ఆయన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆయన జీవిత ప్రయాణం చూస్తే మన జీవిత ప్రయాణానికి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పేతురు తన జీవితంలో ఓడిపోయినవాడు, కృంగిపోయినవాడు, నిరుత్సాహపడినవాడు, అబద్ధం ఆడినవాడు, ప్రభు ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించినవాడు, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు అన్నవాడు, ఆయన ఎరిగి కూడా నేను ఎరగను అన్నవాడు. తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా అసలు ఆయన ఎవరో తెలియదు అన్నవాడు పేతురు. ఈ అనుభవాలన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి. చెప్పాలంటే భౌతికంగా బయటికి అనలేకపోయినా ఆత్మ సంబంధంగా దేవుని మాట వద్దకు వచ్చేసరికి, దేవుని పిల్లలుగా ప్రవర్తించవలసిన ప్రవర్తన వద్దకు వచ్చేసరికి, దేవుని పిల్లలుగా మనం బ్రతకవలసినటువంటి సాక్ష్య జీవితం వద్దకు వచ్చేసరికి ద యాస్టిస్ ఇమేజ్ మనలో కూడా కనిపిస్తూ ఉంది. చెప్పాలంటే అనేక సందర్భాల్లో పేతురును పోరిన జీవితాలు కూడా మనవి. అందుకే అన్నాను, ఈయన మనలాంటి స్వభావం కలిగిన వాడు. అంతేకాదు, ఈయనకున్న మరొక పేరు ఏంటంటే దుడుకు పేతురు అంటారు. ఈయన్ని ఏమంటారు? ఈ స్వభావం మనలో కూడా కనిపిస్తూ ఉంది మన ఆత్మీయ జీవితంలో చూస్తే. సో ఈ రోజున ఈ పేతురు జీవితంలో గనక ఈ సందర్భాన్ని మనం చూస్తే గనక అతని జీవితంలో ఒక గొప్ప మలుపుని తెచ్చినటువంటి సందర్భం ఇది. అంతకుముందే ప్రభువుని ఎరిగినవాడు ఈ పేతురు. ప్రభు ఎవరో తెలిసినవాడు. ఎవరు పరిచయం చేశారు ఇతనికి ప్రభువుని అంటే మనం యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం. మరనాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిలిచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి, మీరేం వెదుగుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఎవరు ఇతను అంటే సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఇతడు మొదట తన సహోదరుడిని సీమోను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు వచ్చి అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ద ఫస్ట్ ఎన్కౌంటర్ టు ద జీసస్ అమాంగ్ ద పీటర్. పేతురు మొట్టమొదటిసారి దేవుణ్ణి కలుసుకున్నటువంటి, ప్రభువును చూసినటువంటి సందర్భం ఇది. మొట్టమొదటిసారి చూడగానే ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు
కేఫా అనబడతావు. అంటే ఏం చేశాడు పేతురు జీవితంలో అంటే తన పేరును మార్చి చెప్తున్నాడు. అప్పటి నుంచి దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే నీ జీవితం మారాలి అని కోరుకున్నాడు. సహజంగా బాప్తీసు ఇచ్చినప్పుడు మనకేం చేస్తారు, పేర్లు పెడతారు. పాత పేరు కనుక ఏ ఎంకయ్యో పుల్లయ్యో ఎల్లయ్యో ఉంటే అవి తీసి ఎలీషా, మోషే, మన పేర్లు మామూలుగా ఉండవు అసలు. ఏరి కోరి మనకు ఎవరైతే బైబిల్లో ఇష్టమో అయ్యగారు నాకు ఈ పేరు పెట్టండి, నాకు ఈ పేరు పెట్టండి కదా. మంచిదే, తప్పు కాదు. బైబిల్లో పేర్లు పెట్టుకోవటం తప్పేం కాదు. కానీ పేరు వల్ల పరలోకం పోతారంటే ఎవడు పోడు, గుర్తుపెట్టుకోండి. పేరు వల్ల పరలోకం ఎవరు పోరు. ఆ మధ్య నేను ఒక ఆయన ప్రసంగిస్తూ ఉంటే విన్నాను. చాలా అసలు మామూలుగా కాదు, 365 రోజులు బిజీగా ఉంటాడు ఆయన. అంత గొప్ప ప్రీచర్ ఆయన. గొప్ప ప్రీచర్ అంటే మనుషులు అట్లా మనుషుల దృష్టిలో లేండి. ఆయన ఒకసారి పెద్ద మీటింగ్స్లో, అది మీటింగో మరి తన సంఘమో తెలియదు కానీ చాలామంది జనాలు ఉన్నప్పుడు ఒక మాట అనౌన్స్ చేశాడు. పేరును బట్టంట దేవుడు ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఏమన్నాడంటే పేరును బట్టి, అందుకే మన పేర్లు మార్చబడాలి అంటున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. కానీ మోషే అని ఉంటేనే రాస్తాడా చెప్పు? నవీన్ అని ఉంటే రాయడా? రాస్తాడు. నవీన్ అని పేరు పెట్టుకుంటే పరలోకం వెళ్ళవా? కళ్యాణి అంటే పరలోకం వెళ్ళవా? సాగర్ అంటే పరలోకం వెళ్ళవా? చెప్పండి. ఎల్లయ్య అంటే పరలోకం వెళ్ళవా? వెళ్తాం, పేరును బట్టి కాదు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు పేతురు జీవితంలో అంటే, పేరు మార్చాను అంటే నీ జీవితం కూడా మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆలోచించండి, మన పేర్లు మార్చబడినప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే మన జీవితం మార్చబడిందా, మన జీవితాలు మార్చబడుతున్నాయా. అంతేకాదు, ఇక్కడ ఆంధ్రే అని గనక మనకు చూస్తే ఆ రాత్రి ప్రభు వద్ద బస చేశాడు. ఏం విన్నాడో తెలియదు, ప్రభు ఏం బోధించారో తెలియదు. అటు తర్వాత వచ్చి ఆంద్రేయ చేసింది ఏమిటి అంటే తన కుటుంబానికి, తన ఫ్యామిలీకి ఏం చెప్తున్నాడు అంటే స్వార్థ చేస్తున్నాడు. ఆంద్రేయ ఏం చేస్తున్నాడు? హీ ప్రీచ్ ద గాస్పెల్ టు హిస్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా మన స్వార్థ వినిపించాల్సింది ఎవరికి? మన కుటుంబానికి. మనం చాలా దూరాలు ప్రయాణం చేసి ఎక్కడెక్కడో సువార్త చెప్తూ ఉంటాం. కానీ వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబంలో ఉన్న వారి సంగతి ఏమిటి? చాలామంది ఎక్కడికైనా వెళ్ళటానికి ఇష్టపడతారు, అక్కడ 100 మందికి చెప్పడానికి ఇష్టపడతారు, రోడ్డు మీదైనా నిలబడి ఒక మాట చెప్పడానికి ఇష్టపడతారు. కానీ మన కుటుంబంలో, మన ఫ్యామిలీస్లో రక్షించబడిన వారికి ఒక మాట చెప్పటానికి మాత్రం మనకు ధైర్యం సరిపోదు. దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ద టెస్టిమోనీ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అవర్ టెస్టిమోనీ, మన సాక్ష్యము మన కుటుంబాల్లో ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. నీ సాక్ష్యం బాగున్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క సువార్త అనేది మొట్టమొదటిగా ఎవరికి వినిపిస్తావు? నీ కుటుంబానికే చెప్తావు. ఈ రోజున భర్త నోరు తెరిచి భార్యతో అమ్మాయి నీ ప్రవర్తన మార్చుకో, యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మందిరానికి వస్తాడు, పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, కానుకేస్తాడు, బల తీసుకుంటూ అన్నీ బాగానే ఉంటాయి. కానీ వాట్ అబౌట్ అవర్ టెస్టిమనీ ఇన్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబంలో నీ భార్య దగ్గర లేదా నీ భర్త దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటి? నీ పిల్లల దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటి? నీ బంధువర్గాల్లో నీ మిత్రుల వద్ద ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటి? అసలు నువ్వెవరో తెలియని వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ చేస్తున్నావు. ఇట్స్ వెరీ గుడ్, బాగానే ఉంది. సమయాన్ని వృధా చేయకూడదు అనుకుంటున్నావు, బాగానే ఉంది. దేవుని మాట చెప్పాలి అనేటువంటి మంట నీ లోపల ఉంది, బాగానే ఉంది. కానీ మరి నీకు దగ్గరగా ఉన్న వారి సంగతి ఏమిటి? ఆంద్రేయ ఏం చేస్తున్నాడు అంటే తన ఇంట రక్షించబడినటువంటి తన సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదటిగా. అప్పటి వరకు ఎక్కడున్నాడు? యోహాను దగ్గరే ఉన్నాడు, దేవుని అనుభవాల్లోనే ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. కానీ ఈ రోజున ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే
నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని ఆలోచిస్తున్నావు, కానీ నీ భర్తకి చెప్పావా సువార్త? నీ భార్యకి చెప్పావా సువార్త? నీ అన్నదమ్ములకు చెప్పావా సువార్త? నీతో ఉన్నటువంటి స్నేహితులకు చెప్పావా సువార్త? చెప్పండి. భయం కదా. ఒక మాట చెప్తే ఆయన అంటాడు, నువ్వు పెద్ద మారినవులే నాకు చెప్పటానికి కదా. టైర్లో గాలి తీస్తే ఎట్ట అయిపోద్ది? అసలు గాలి కొట్టిన టైర్లాగా వెళ్ళిపోతాం, మామూలుగా కాదు. ఎట్టయినా ఇవాళ చెప్పేసేయాలని చెప్పిన వెంటనే ఒక మాట వదిలేస్తుంది. నువ్వు ముందు బూతులు మాని తర్వాత నాకు చెప్దూలే అంటది. నువ్వు ముందు నన్ను కొట్టడం మాని తర్వాత చెప్దూలే అంటది. ఆయన అంటాడు, ముందు నువ్వు ప్రేమించడం నేర్చుకో, నీ కళ్ళ ముందున్న అత్తమామలను నువ్వు ప్రేమించడం నేర్చుకో, తర్వాత బయటికి పోయి ఏదైనా చేద్దువు కానీ, సంఘంలో ఏ పనైనా చేద్దువు కానీ, ఎవరికైనా సువార్త ముందు ఇక్కడ. అందుకే పెద్దలు అంటారు, ఇంట గెలిచి అంటే ఇంటిలో మనకి గెలుపు లేకపోతే బయట ఎక్కడ వస్తుంది గెలుపు? ఆంధ్రయ్య ఏం చేస్తున్నాడు? ఆ రాత్రి దేవుని వాక్యం విన్నాడు, దేవునితో సమయం గడిపి తెల్లవారుగానే అక్కడ రాశాడు చూడండి, రమారమి 4 గంటల వేళ ఎన్నింటికి వెళ్తున్నాడు? అసలు నిద్ర పట్టలేదు ఆంధ్రయ్యకి. నేను ఏది విన్నానో, ఏది కనుగొన్నానో, ఏ మెస్సయానైతే నేను కలుసుకున్నానో ఆయన్ని ఎవరికి పరిచయం చేయాలి? ఎక్కడికో వెళ్ళి పరిచయం చేయటం కాదు. నా ఇంట ఒకడున్నాడు, ప్రభు అంటే ఎవరో తెలియని వాడున్నాడు, అతనికి చెప్పాలి, నా సహోదరుడికి చెప్పాలి, నా అన్నకి చెప్పాలి, నా తమ్ముడికి చెప్పాలి, నా తండ్రికి చెప్పాలి, నా కూతురికి చెప్పాలి, నా కొడుకుకి చెప్పాలి. ఈ ఆశ ఉండాలి. పరుగు పరుగున వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పేతురుకి చెప్తున్నాడు. పేతురుకి చెప్పడం మాత్రమే కాదు, పేతురుని తీసుకొని వెంట పెట్టుకొని ప్రభు వద్దకు వచ్చాడు. రాగానే ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు పేతురువి కాదు, సీమోనువి కాదు, నువ్వు కేఫావి. అతని జీవితం మార్చబడటం అనేది మనం చూస్తున్నాం. అతని పేరు మార్చబడటం అనేది మనం చూస్తున్నాం. కానీ జీవితం అప్పటికి మారిందా అంటే మారలేదు, అలానే ఉంది. ఈనాడు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో జరిగేది ఇదే. పేర్లు మారిపోతున్నాయి కానీ జీవితాలు మారట్లే. ఎంత గొప్ప పేర్లు పెట్టుకుంటాము. ఒక మిషనరీ స్టోరీ వినగానే డిసైడ్ అయిపోతాం, ఆ మిషనరీ పేరు పెట్టుకోవాలి, లేదా నాకు పుట్టే బిడ్డకు పెట్టుకోవాలి ఆ పేరు అని. రేమాకి నేను అట్లే పెట్టా, రేమా క్రిస్టీనా. తెలుసా రేమా క్రిస్టీనా ఎవరు? రేమా అనే మాటకు అర్థం ఏమిటి అంటే బయలుపరచబడిన వాక్యం అని. వాక్యంలో 2 పదాలు మనకు కనిపిస్తాయి హిస్టరీలో. ఒకటి లోగోస్, రెండవది రేమా. లోగోస్ అంటే రాయబడిన వాక్యాన్ని లోగోస్ అంటారు. రేమా అంటే ద రెవల్యూషన్ ఆఫ్ వర్డ్, అంటే ప్రత్యక్షపరచబడిన వాక్యం. ఆ వాక్యం రివీల్ అయింది అని అర్థం అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఈ వాక్యం విని ఒక దైవజనుని దగ్గర నా కూతురికి రేమా అని పెట్టుకోవాలి అనుకున్నాను. తర్వాత నాకు ఇష్టమైన దైవజనులు జాన్ సామ్యుయల్ గారు అనే ఒక ఆయన ఉన్నారు. చెన్నై దగ్గర తడ అనే ప్రాంతంలో, చెన్నై బోర్డర్లో ఉంటారు. చాలా అంటే ప్రభు మాదిరి కలిగిన జీవితం కలిగినటువంటి దైవజనులు. ఆయన్ని అడిగాను, అంకుల్ ఈ పేరు పెట్టాలనుకుంటున్నారు, మీరు ఇంకేమైనా సజెస్ట్ చేస్తారంటే క్రిస్టీనా అని యాడ్ చేయి అన్నాడు. క్రిస్టీనా, అప్పటి వరకు నాకు తెలియదు క్రిస్టీనా ఎవరు. క్రిస్టీనా ఎవరు అంకుల్ అని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, యాత్రికుని ప్రయాణం తెలుసుగా పుస్తకం మనందరికీ. ప్రపంచంలో బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడుపోయినటువంటి పుస్తకం అది, యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. జాన్ బనియన్ ఆ భక్తుని పేరు. ఆ భక్తుని యొక్క జీవిత చరిత్ర. ఆయన యొక్క వైఫ్ పేరు క్రిస్టీనా. సో ఆయన చేసినటువంటి సేవ అంతటికీ వెనక ఉండి తన జీవితంలో అద్భుతమైన సహాయం అందించినటువంటి వ్యక్తి ఎవరంటే తన భార్య క్రిస్టీనా. ఎంత ప్రార్థన చేసేదో. ఆయన ఒక మీటింగ్కి వెళ్తే మీటింగ్కి వెళ్ళినప్పుడు మోకరించేదంట, వచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఆపేదంట. ద వండర్ఫుల్ లైఫ్. చాలా సాక్ష్యం కలిగినటువంటి సహకారితను. అప్పుడు అంకుల్ అన్నారు, ఈ పేరు కూడా యాడ్ చేయన్నారు. అలా నీ కూతురు బ్రతకాలి. తన జీవితంలో వాక్యం అనేది ఉజ్జీవించబడాలి, వాక్య ప్రకారమైన జీవితం ఉండాలి. తాను ఎక్కడ నిలిచిన సంఘంలో కానీ,
లేదా ఒక ఇంటికి వెళ్ళినా తన భర్తకి కానీ సాటి అయిన సహకారిగా తను ఉండాలని అప్పుడు అంకుల్ అన్నారు, రేమ క్రిస్టీనా అని పెట్టు అని. ఈ రోజున పేర్లు ఎందుకు పెట్టుకుంటాము అంటే మన జీవితాలు మారాలని. కానీ పేతురుకి పేరు మార్చాడు కానీ దేవుడు, పేతురు జీవితం మాత్రం అప్పటికి మారలేదు. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే దేవుడు అద్భుతంగా పేతుర్ని ఎన్కౌంటర్ చేయటానికి వచ్చాడు, పేతురుని కలుసుకోవటానికి వచ్చాడు, పేతురు జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. అప్పటికి పేతురు యొక్క జీవితం ఏమైనా మారిందా అంటే మారలేదు. మరి మారని వారు ఎందుకు ఆయనకి అంటే ఆయన యొక్క ఎంపిక ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఎంపిక ఇలానే ఉంటుంది. అందుకే మనం కొరింథీ పత్రికలో ఈ మాట చూస్తాం. మీరు చూడండి, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక, ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 verse 28, మొదటి అధ్యాయం 28వ వచనం. ఏంటంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నటువంటి ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రివారిని ఎన్నుకున్నాడు. అంతేకా తర్వాత మనం చదివితే ఏమంటున్నాడు? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. అది దేవుని యొక్క ఎంపిక ఎలా ఉంటుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలామంది సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు ఈయనేంటి ఈ సేవ చేయటం ఏంటి అని అనిపిస్తుంది. ఇప్పుడనే కాదు, పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూసిన ఫ్రమ్ ద బిగినింగ్ బైబిల్ ఇలాంటి వారినే దేవుడు ఎన్నుకున్నాడు. ఒక ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, అరకదున్ని ఎడ్లతో, ఆయన్ని పిలిచాడు. ఒక ఆయన నాకేం వద్దు ఏం తెలియదు అన్నట్టు గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయన్ని పిలిచాడు. ఒక ఆయన గాడిదలు కాసుకుంటున్నాడు, ఆయన్ని పిలిచాడు. దేనికి పిలిచాడు అంటే జనులకు తన మాటను అందించటానికి తన కోసం పిలిచాడు ప్రభు. తన కోసం వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క ఎంపిక ఇలానే ఉంటుంది. ఈరోజున మనం అనుకోవచ్చు నేనేం చేయగలను అని, నాకేమొచ్చు అని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏమీ రాని వారినే ఆయన ఎన్నుకుంటాడు. ఒక కొండను నింపాలి అంటే ఆ కొండ ఎలా ఉండాలి? నిండు కొండను నింపుతావా? నింపలేం. మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మనల్ని మనం రిక్తులుగా చేసుకున్నప్పుడు, ప్రభువా నాకేం తెలియదు అని మన జీవితాన్ని తన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏమీ రాని జీవితాన్ని, ఏమీ లేనటువంటి జీవితాన్ని, ఖాళీ జీవితాన్ని ఆయన నింపేటువంటి దేవుడు. అందుకే దేవుని సన్నిధికి మీరు వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆదివారం మందిరానికి వస్తున్నామంటే ఇంటి వద్ద మనల్ని మనం ఖాళీ చేసుకొని రావాలి. అర్థమవుతుందా? మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఎంటీ అయిపోతే తప్ప మనం నింపబడలేం. పేతురు కూడా అదే అనుభవంలో ఉన్నాడు. అప్పటికి తన జీవితం ఏమీ మారలేదు. కానీ దేవుడు అంటున్నాడు, అద్భుతంగా పేతురు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎందుకు వచ్చాడు అంటే పేతురుకు చేపలు ఇవ్వటానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు వచ్చాడు? చేపలు పట్టలేదు, ఈ రాత్రి అంతా చేపలేం దొరకలేదు, పాపం కృంగిపోయి ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, అవమానంతో ఉన్నాడు. అవమానమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వీళ్ళు, ఫిషర్మెన్స్. వాళ్ళకున్న అనుభవం చాలా గొప్పది. చాలా ఏండ్ల నుంచి చేపలు పడుతున్నారు. కానీ వాళ్ళ అనుభవంలో వారికి ఎదురైనటువంటి చేదేమిటి అంటే ఒక్క చేప కూడా పడలేదు. అక్కడ రాస్తాడు, మేమేం చేసామంటే రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఆ మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ సాయి శక్తులా ప్రయత్నించారు. ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని పద్ధతులు వాడారు. కానీ ఏమైంది? అపజయం కదా. ఒక్కటి కూడా దొరకలేదు, నిరుత్సాహం. ఇలాంటి అనుభవంలో ఉన్నటువంటి పేతురు దగ్గరకు వచ్చి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. తన సాధనంగా పేతురుని చేయాలనుకుంటున్నాడు. తన పాత్రగా దేవుడు పేతురుని వాడుకోవాలనుకుంటున్నాడు. మీరు పేతురు యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే ద మోస్ట్ చాలా మంది నిలిచి బోధించినప్పుడు 5,000 మంది రక్షించబడినట్టుగా, సంఘంలో చేర్చబడినట్టుగా పేతురు జీవితాన్ని మనం చూస్తాం అపొస్తలుల కార్యాల గ్రంథంలో. అంతేకాదు, ఒక ఆశ్చర్యంగా కనపడుతున్నాడు. ఎందుకు? తను చేసేటువంటి పరిచర్య అలాంటిది.
తను చేసేటువంటి పనులు అలాగున్నాయి. కానీ ఎలా, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది పేతురుకి అంటే వాళ్ళు అంటున్నారు విద్య లేని. అరే ఈ నిషానిగాళ్ళు వచ్చి ఇంత గొప్ప పని చేస్తున్నారేమిటి? చదువు రాని వారు ఇటువంటి పేతురు జీవితం అది. ఎప్పుడైతే మనం కానీ ఒకానొక సందర్భానికి వచ్చేసరికి ప్రభు ఎవరో ఒప్పుకోవాలి అన్న సందర్భంలో నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే పేతురు జీవితంలో మనం భయాన్ని చూస్తాం. కానీ ఇప్పుడేం చూస్తున్నాం? వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుని జీవితంలో నీ ధైర్యాన్ని కనపరిచే సందర్భం ఖచ్చితంగా వస్తుంది. అది నీ బంధువుల మధ్య కావచ్చు, నీ స్నేహితుల మధ్య కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోటే కావచ్చు, నువ్వు ఏదైనా పని చేసే చోటే కావచ్చు, నీ ఇంట్లోనే కావచ్చు, లేదా ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు కావచ్చు. ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భం ప్రభువు నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. కారణం ఏమిటి అంటే నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా లోకానికి చూపించేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజున నీలో ఉండవలసింది ఏమిటి అంటే ధైర్యం. ఆయన ఎవరో నాకు తెలియదంటే, ఆయన అసలు నాకు సంబంధమే లేదంటే, గబగబా వాళ్ళు వస్తున్నారని చెప్పి బైబిల్ తీసి లోపలేసి ఇంకో పుస్తకం అక్కడ పెడితే, గోడకున్న వాక్యాలన్నీ తీసి స్టిక్కర్లన్నీ బీకేసి బీరువాలో పెడితే రాదనుకుంటున్నారు. ఆ సందర్భం మీరు ఖచ్చితంగా వస్తుంది. లోకమందరి ఎదుట దేవుణ్ణి ఒప్పుకునే సందర్భం వచ్చినప్పుడు నా స్పందన ఎలా ఉండాలి? పేతురు యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ళంట ఆశ్చర్యపోయారు. అంతేకాదు, మీరు చూడండి, ఇదే అపోస్తల కార్యాలు 5:15 చూడండి, పేతురు యొక్క జీవితం ఎలా ఉందో చూపిస్తాడు. అమ్మా, అపోస్తల కార్యాలు 5:15 చదివేది కాదు కదా. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి ఎలా మారిపోయాడు పేతురు? ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా మారాడు. ఇప్పుడు ఎలా మారాడు అంటే జనులను స్వస్థపరిచేటువంటి ఒక సాధనంగా మారాడు. వాళ్ళంట ముట్టుకోవాలని కాదు, పేతురు వచ్చి ముట్టుకొని ప్రార్థన చేయాలని రావట్లేదు. దేనికోసం వస్తున్నారు? ద ఓన్లీ ఫర్ హిజ్ షాడో, అతని నీడ చాలు. మీకు గుర్తుందా? ఆ రోజున ప్రభువు దారి వెంట వెళ్తూ ఉంటే ఒక ఆమె వచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఆ వస్త్రాన్ని ముట్టుకుంటుంది. ఏమైంది ఆ సమయంలో? రక్తస్రావం ఇమీడియట్గా ఆగిపోయింది. అర్థమవుతుందా? ద సేమ్ ఇమేజ్ అపియర్స్ ఇన్ ద పీటర్స్ లైఫ్. అదే ప్రతిబింబం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? పేతురులో కనిపిస్తుంది. ప్రభు యొక్క ప్రతిబింబాన్ని ప్రతిఫలింపచేసేవాడిగా పేతురున్నాడు. ఇప్పుడు పేతురుని ఎలా చూస్తున్నారు? నీడపడితే చాలు. ఇది జరగదా మన జీవితాల్లో అంటే? ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం ఖాళీ చేసుకొని దేవుని చేతికి మనం అప్పగించుకుంటామో అప్పుడు మన చేత కూడా దేవుడు ఏం చేయిస్తాడు అంటే అద్భుతాలు జరిగిస్తాడు. ఇలాంటివి జరగకపోవచ్చు, కానీ లోకం ఆశ్చర్యపడేటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు ఎప్పుడైతే మనం దేవుని చేతిలోనికి వస్తామో. అంతేకాదు, ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయం 6వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథం. బంధింపబడి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఒకప్పుడు ఇదే జైల్లో పెడతారని పారిపోయినవాడు.
ఆ చిన్నది వచ్చి నువ్వు కూడా ఉన్నావు కదా, నాకు తెలుసు, నేను చూశాను నిన్ను, నువ్వు పేతురువే, ఆ యేసు ప్రభువుతో అక్కడ కూర్చున్నప్పుడు నేను నిన్ను చూశాను. అబ్బే అబ్బే లేదమ్మా. అంటే చిన్న పిల్లకు కూడా భయపడినటువంటి అనుభవంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి ఎదిగాడు పేతురు? జైల్లో కూడా నిద్రపోయేటువంటి అనుభవం అది. చుట్టూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని భయాలున్నా, ఎంత కృంగుదలున్నా, ఎంత నిరుత్సాహం ఉన్నా, ఎంత భయం ఉన్నా నీకు నిద్ర ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు అంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ గాడ్. ఎప్పుడైతే దేవునితో కలిసి నీవు ప్రయాణం చేస్తావో, దేవుడు నీతో కలిసి ప్రయాణం చేస్తాడో, ఇలాంటి అనుభవాలే వస్తాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు పేతురు జీవితంలోనికి ఇవన్నీ రాకముందు ఒక్కసారి పేతురు జీవితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రండి, లూకా సువార్త 5వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 3వ వచనం. దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో జనసమూహములకు బోధించుచుండెను. ఆయన వచ్చి అన్నారు, పేతురు నీ పడవ కొంచెం లోపలికి నెట్టు అన్నాడు. అప్పటికి పేతురు యొక్క అనుభవం ఏంటంటే నిరుత్సాహంలో ఉన్నాడు. ఒడ్డుకొచ్చారు, ఏం పడలేదు, వలలు కడుక్కుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా ఇంత ప్రయాసపడ్డాం, ఏమీ లేదు, ఏం చేయాలో ఏంటో ఏం తోచట్లేదు, ఈరోజు భోజనం ఎట్లా, మరి ఇంటికి వెళ్ళేది ఎట్లా, తినేది ఎట్లా, అసలు ఎప్పుడు ఇలాంటి అనుభవం మనకు రాలేదు కదా, ఏమిటి అపజయం, ఎందుకు వచ్చింది అని నిరుత్సాహంలో ఉన్నారు. కృంగుదల్లో ఉన్నాడు పేతురు. అంతేకాదు అవమానంలో ఉన్నాడు. ఇంత అనుభవం ఉన్నోడికి చేప దొరకలేదు అంటే అది ఎంతైనా అవమానమే. మీరు చూడండి, టీచర్స్ ఉన్నారనుకోండి, ఆ టీచరు మ్యాథ్స్ చెప్తున్నాడు అనుకోండి, లెక్కల సబ్జెక్టు చెప్తున్నాడు. ఉన్నటువంటి 100 మంది స్టూడెంట్స్ ఎందులో ఫెయిల్ అయ్యారా అంటే లెక్కల్లోనే ఫెయిల్ అయ్యారు. ఎట్లుంటుంది ఆ టీచర్కి? ఈడు ఇప్పుడు కాకపోతే మార్చిలో రాసుకుంటాడు, మార్చి కాకపోతే ఏప్రిల్లో రాస్తాడు. మరి ఈయన పరిస్థితి ఏంటి? డిఈఓ దగ్గర నుంచి, ఎండిఓ దగ్గర నుంచి ఎంత పొడుగు మేమో అవుతుంది ఆయనకి. ఏం చేసావు, ఏం చెప్పావు సంవత్సరం అంతా, నీ అనుభవం ఏమైంది, నీ ఎక్స్పీరియన్స్ ఏమైంది, అంతేగా. సరే, ఇదంతా పక్కన పెడితే చుట్టూ ఉన్నవాళ్ళు, తెలుగు టీచర్ ఏమంటుంది, తెలుగులో 99 ఎట్టా వస్తాయిగా, తెలుగే కదా, 90లు వస్తాయి. సోషల్ కూడా పాస్ అయిపోతాం, హిస్టరీ. మ్యాథ్స్ టీచర్కి వచ్చేసరికి ఏమవుతుంది? అవమానం కాదా? అంటే మనకు సాధ్యమైనటువంటి పని, మనం చేయగలిగినటువంటి పని ఒకానొక సందర్భంలో మనం చేయలేకపోతే ఎంత అవమానం. అంతేనా? అక్కడ ఎవరున్నారు? వీళ్ళ ముగ్గురే ఉన్నారా? ప్రభు ఉన్నాడు, ఇంకా జన సమూహం ఉంది. ఏముంది? జన సమూహం ఉంది. ఏం మాట్లాడుకుంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారా? ఏ పేతురు, సొర దొరికిందా? లేదురా బాయ్, ఒక్కటి కూడా పడలే. కనీసం పులస కూడా పడలేదా? పులస కాదు, పిత్తపరికి కూడా పడలే. ఎంత అవమానం కదా. ఇలాంటి ఆయన దగ్గరకు వచ్చి ప్రభు అన్నాడు, దోణి కొంచెం లోపలికి. అవసరతల్లో ఉందెవరు? పేతురు అవసరతలో ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నా అవసరానికి ఈ దోణిను నేను వాడుకుంటాను అంటున్నాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాట? పేతురుకి అవసరత ఉంది, ప్రభువుకి అవసరత ఉంది. కానీ మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, పీటర్, నీ నిరుత్సాహం పోవాలంటే, నీ అవమానం పోవాలంటే, నీ దుఃఖం పోవాలంటే మొట్టమొదటిగా తీర్చవలసింది నా అవసరత. అర్థమైందా? నాకేం కావాలి? నీ దోణె కావాలి. ఆ దోణెను నాకివి ఫస్ట్. అప్పుడు నేనేం చేస్తాను? నీవు నా అవసరతను తీరిస్తే నేను
నీ జీవితంలో ఉన్నటువంటి కొరత అంతటిని, నీ జీవితంలో ఉన్న అవమానాన్ని, నువ్వు ఎదురైనటువంటి ఆ నిరుత్సాహాన్ని, కృంగుదలను, వేదన అన్నిటినీ నేను తీసేస్తాను. కానీ సహజంగా మనం చేసే పని ఏమిటి? రావటమే లిస్టు చదువుతాంగా కూర్చొని. ప్రార్థనలో కూర్చోగానే ఒక్క మాట అడుగుతాను, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు, ప్రభువా నీ అవసరత ఏంటి, నీకేం కావాలి, నన్నేం చేయమంటావు, నీకేం నీడుంది, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని ఎప్పుడైనా అడిగారా? మీ లిస్టు పెట్టకుండా, మీ అవసరతలు పెట్టకుండా దేవుని అవసరతను ఎప్పుడైనా కనుగొన్నారా? చెప్పండి. రావటమే. చూసావు కదా ప్రభువా, నిన్న ఫంక్షన్కి వెళ్తే ఎన్ని మాటలు అన్నారు, అన్నీ చూస్తానే ఉన్నావుగా. బజారుకి పోతే పని చేసే చోట ఎప్పుడు నీ కన్నీటిని ఆయన పాదాల వద్ద ధారపోయటమే తప్ప ఆయన గుండెల్లో ఉన్న బాధను ఎప్పుడైనా అడిగావా? బక్సింగ్ గారి దగ్గర ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రార్థన చేస్తే అందరికి ఆశ్చర్యంగా ఉండేదంట. అన్నం తినేటప్పుడు, ఆయన తినేటప్పుడు ఇలా ప్రార్థన చేసాడంట, యేసయ్యా నువ్వు తిన్నావా అనేవాడంట. ఎంత అమాయకుడు అంటే, చదువు లేనివాడు, చదువు రాదు ఆయనకి, బైబిల్ చదవటం రాదు. బక్సింగ్ గారిని అంటి పెట్టుకొని ఉండేవాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అయ్యా నువ్వు తిన్నావా ముందు అని అడిగేవాడంట. ఆయన నిజంగా తింటాడా? తినడు కదా. కానీ ఆయన మనస్సు ఏంటంటే, నా అవసరత కాదు, మొట్టమొదటిగా ఎవరిని అడగాలి, ఎవరి అవసరతను అడగాలి? పేతురుకి ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, పీటర్ నేనున్నాను, నేను చూసుకుంటాను, సముద్రం నాదే, చేపలు నావే, నా మాట వింటాయి, ప్రకృతి అంతా నాది. కానీ నీకు రావలసిన అనుభవం ఏంటంటే, నీకేదో లేదని, నువ్వేదో చేయలేదని నిరుత్సాహపడి, కృంగుదల్లో అవమాన భారంతో కృంగిపోవటం కాదు. మొట్టమొదటిగా నా అవసరత తీర్చు, నాకేం కావాలో అది చూడు నువ్వు. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. బెల్ ఇదా? ఓకే రైట్. నేను ఇంకా టైం ఏమన్నా చూపిస్తుందేమో అనుకుంటున్నా. ఏంటి ఇంకా టైం అవ్వలేదు, అప్పుడు ఆపమంటుంది ఏంటో అనుకోండి. రైట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి నాకు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటం అంటే అర్థం ఏంటి? ఆయన అవసరత ఏదుందో అది తెలుసుకోవటం. అర్థమైందా? ఆయన అవసరత ఏదుందో అది తెలుసుకోవటం. మొన్న నా స్నేహితుడు ఒకడు సున్నుండలు ఇస్తే, తమ్ముడు ఆ ఇంటికి తెచ్చా. ఇంటికి తేవగానే రేమ బాక్స్ తీసి తిందామని ఒకటి తీసుకుంది. నేను కుర్చీలో కూర్చొని ఉంటే అదొక ముక్క తిని నా దగ్గరకు వచ్చి, నానా కొంచెం తిను అంది. నువ్వు తిన్నానా అంటే, పర్లేదు నాన్న నువ్వు తిన్నానా కొంచెం అంటుంది. నేను తీసుకుందామని అప్పుడే లెగుస్తున్నా. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే నాకు ఇది కావాలి అని తన గుర్తెరగటం అనేది, పిల్లలకున్నటువంటి ఆ మనస్సును చూస్తే మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. మరి దేవుని పిల్లలంగా, దేవా నీకేం కావాలి అని నువ్వు అడిగితే, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావని నువ్వు అడిగితే, దేవుని మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించు. నీ పక్కన పెట్టు, అది ఇవ్వటం పెద్ద సమస్య కాదు ఆయనకి. నీ అన్నీ ఒక మాట చెప్పాడు, మా పనికి మాల కోరికలు మన అన్నీ, బట్టలు తిండి ఇయేగా, ఇక్కడ వదిలిపెట్టి పోవటానికేగా. కానీ ఆయన మనసులో ఉన్న కోరిక చెప్పండి, అది మనం కనుగొనగలిగితే, పేతురుకు అదే నేర్పిస్తున్నాడు. నువ్వు గనక నా అవసరత తీరిస్తే నేనేం చేస్తాను, నీకేం కావాలో అది ఇస్తాను నేను. నీకే అవసరత ఉందో, నువ్వు దేని చేత ఏది లేదని బాధపడుతున్నావో, ఏది లేదని అవమానం పాలయ్యావో, ఎక్కడైతే నీకు అపజయం ఎదురైందో అక్కడ నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఒక మాట చెప్తాను, ఆయన అవసరత ఎందుకు అడగాలి అసలు మనం? చెప్పండి.
ఆయనకి ఏం కావాలో ఎందుకు అడగాలి మనం? ఇప్పుడు నా కూతురు నాన్న తిను అని నాకెందుకు పెట్టింది? నేను కన్నాను కాబట్టి. మరి ఆయన్ని ఎందుకు అడగాలి మనం? అంటే నువ్వు నేను బతికేది, నువ్వు నేను పుట్టించబడింది, నువ్వు నేను పంపబడింది, ఆయన సంఘంలో చేర్చబడింది దేని కొరకు అంటే ఆయన కోసం. ఎవరి కోసం? దేవుని కోసం మాత్రమే ఉన్నాం మనం, ఇంకెవ్వరి కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉన్నది, నీ బలం, నీ శక్తి, నీ యవ్వనం, నీ వయస్సు, నీకున్న సమస్తం కూడా ఎవరి కోసం అంటే దేవుని కోసమే, దేవుని కోసమే. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారో చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, 10, 11 కలిపి ఉంటాయి. ఆ 24 పెద్దలు సాగిలపడి అది సమస్తము దేని కొరకు ఉందంటే నీ కోసమే ఉంది. నువ్వే సృష్టించావు, అవి నీ మహిమ కొరకే ఉన్నాయి. అదే చెప్తాడు మనకి యెషయా గ్రంథకర్త కూడా అదే అంటాడు 43వ అధ్యాయంలో అనుకుంటా, నా మహిమ కొరకు. ఆ మాట చదవండి మీరు. 43, 6, 7, 7లో అనుకుంటా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారినందరినీ. ఎవరి మహిమ నిమిత్తం? ఎవరి కోసం ఉన్నాం మనం? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం పని చేయాలి? Every Christian, the primary goal is only for his glory. ప్రతి క్రైస్తవుని యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత, మర్చిపోకూడనటువంటి బాధ్యత, లేదా నువ్వు పంపబడినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మహిమ కొరకు మాత్రమే. కానీ ఆయనకి అవసరత తప్ప అన్నీ అడుగుతాం మనం. అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వి, ఇది ఇవ్వి, అక్కడిది కావాలి, ఇక్కడిది కావాలి, ఆ బిల్డింగ్ కావాలి, ఈ బిల్డింగ్ కావాలి, ఆ ఇల్లు. తప్పు కాదు, అడగాలి. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతాం మనం? ఆయన కాకపోతే ఎవరిస్తారు? కానీ ఆయన ఏమంటున్నాడు? మొదట మై కింగ్డమ్, మై గ్లోరీ, నా రాజ్యాన్ని వెతుకు, నా మహిమ కొరకు నిలబడు, నా కోసం పని చేయటం నువ్వు ప్రారంభిస్తే నేనేం చేస్తాను? ఏం చేస్తాడు ఆయన అంటే, దేవుని మహిమ కొరకు మనం నిలబడినప్పుడు ఆయన తన మహిమ కొరకు మనల్ని నిలబెట్టుకుంటాడు. మన అవమానంలో ఆయన విజయాన్ని ఇస్తాడు, మన అపజయాల్లో ఆయన నిలబడతాడు. అందుకే పేతురుని అంటున్నాడు, అయ్యా నీ చేపల గోల, నీ వలగోల కొంచెం పక్కన పెట్టు, నువ్వు బాధపడింది చాలే, ముందు ఏం చేయాలి? ధోనిని కొంచెం ముందుకు నడిపించు, ఆ బోట్ నాకు కావాలి. ఆలోచించండి, అది ఎలాంటి బోటు? ఒక అపజయాన్ని తెచ్చిన బోట్ అది. ఆ దోణి ఏంటంటే ఒక అపజయం ఉంది, నిరుత్సాహంతో ఉన్న దోణిది. పెద్దగా ఉపయోగపడలేదు వాళ్ళకి దోణి, ప్రయోజనకరంగా లేనటువంటి దోణిది. అలాంటి దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? నాకు కావాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు కావాలి. మనకి చదువు లేకపోయినా, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, డబ్బులు లేకపోయినా, మన జీవితాల్లో అన్ని అపజయాలే ఉన్నా, మనం కనుక ఆయన అడుగు పెట్టడానికి అనుమతిస్తే, ఆయనకి గనక మనం స్థలం ఇస్తే, అదే ధోనిని ఏం చేస్తాడు? ఆ తర్వాత అంటాడు, నువ్వు లోతుకు నడిపించు అంటాడు ఆ ధోనిని. ఇప్పటిదాకా వాడింది అదేనయ్యా, ఇప్పటిదాకా ప్రయాణం చేసింది అదే, దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. నాకు నిరుత్సాహాన్ని తెచ్చింది ఈ ధోని, అపజయాన్ని తెచ్చింది, అవమానాన్ని తెచ్చింది. పీటర్ అవన్నీ పక్కన పెట్టు, నాకిస్తే ఆ ధోనిను దేనికి వాడాడు? ప్రజలకు తన వాక్కును అందించడానికి వాడాడు. అంతేకాదు,
ఆ దోణి అంటే దాని వాతావరణం ఎలా ఉంటుందో ఆలోచించండి. చేపల బోట్ అంటే ఎట్లుంటుంది మీరు చూసారు ఎప్పుడన్నా? నేను వెళ్ళక జీవితంలో ఒక్కసారి వెళ్ళా కాకినాడ పోర్ట్కి, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉందని వెళ్ళా. నిజంగా అండి, వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అసలు ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నందుకు. అక్కడే తింటున్నారు, అక్కడే తాగుతున్నారు, అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. నువ్వు నేను 10 నిమిషాలు ఉండలేం. ఎంత వాసన వస్తుందో తెలుసా? చేపలు పట్టే దోణి నీట్గా ఉంటుందా అంటే ఉండదు. దేవుడు దాన్ని కోరుకున్నాడు. మన జీవితాలు ఎలాంటి పైకి మాత్రం సున్నం కొట్టాం, లోపలేంటి అది తెలుసుగా. మన బతుకులు మనకి, మన మురికి మనకు తెలుసుగా, మన వాసన మనకు తెలుసుగా లోపల. ఇలా ఉన్నప్పుడే ఆయన మన దగ్గరికి వచ్చాడు. నువ్వన్నీ శుభ్రం చేసుకుంటే రాలేదు ఆయన. నువ్వు మురికిగా ఉన్నప్పుడు, నువ్వు పాపంతో ఉన్నప్పుడు, నువ్వు కంపు కొడుతున్నప్పుడు, దేవుని సన్నిధికి ఇక్కడి నుంచి వాసన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసనను ప్రేమించి వచ్చాడు ఆయన. ఆయన వద్దనుకోలేదు. నవీన్ ఏంటి ఎట్లున్నాడు అనుకోలేదు ఆయన. ఎలా ఉన్నా వచ్చాడు. ఈ అహరోన్ ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాడు, పైకి బాగానే పాటలు పాడుతున్నాడు, అంతా బాగానే ఉన్నాడు, చూడటానికి మంచిగా ఉన్నాడు, ఏంటి ఇట్లున్నాడు లోపల అనుకోలేదు ఆయన. మురికితో ఉన్నప్పుడు వచ్చాడు. ఈ మురికిని ప్రేమించాడు. ఇందాక అన్న చెప్తున్నాడే, పందుల పొట్టు దగ్గర ఉన్నాడు, మురికి బట్టలతో ఉన్నాడు, ఎలా ఉన్నా సరే వచ్చి ఎక్కడ ముద్దు పెట్టాడు? మీకు తెలుసా శరీరంలో అత్యంత మురికి భాగం ఏంటో తెలుసా? మెడ. మీ ఒళ్ళంతా తెల్లగొన్నా మీ మెడను చూసుకోండి ఎప్పుడైనా అద్దంలో. ఎంత మురికి బట్టి ఉంటుందో. ఇక్కడ రుద్దండి, 1/4 కేజీ మట్టి వస్తుంది. అంత మురికి ప్రాంతం. ఎందుకు మెడ మీదే పడి ముద్దు పెట్టావంటే, నీ మురికిని కూడా నేను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? నీ మురికి జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. పేతురు యొక్క పడవను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, లోకం చేత తృణీకరించబడేది దేవునికి కావాలి, లోకం పక్కన పెట్టింది దేవునికి కావాలి. మనం అనుకుంటాం చాలాసార్లు ఓడిపోయినప్పుడు, నా వల్ల ఎవరికి ఉపయోగం? ఈ తిట్లు వింటూనే ఉంటాం కదా. సరిగ్గా ఉండటం రాదు, ఇల్లు నీట్గా పెట్టుకోవటం రాదు, ఏమీ శాత అసలు నీ వల్ల దేనికి ఉపయోగం అంటాడు ఆయన. ఆయనకు ఉపయోగం కాకపోవచ్చు, కానీ ఎవరికి ఉపయోగం? నువ్వు దేవునికి ఉపయోగం. దేవునికి పనికొస్తాం మనం. దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. నీ పాపాన్ని, నీ మురికిని, నీ అపవిత్రతను, నీ రహస్య జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన చేతికి అప్పగించుకుంటామో, ఆయన ఆ మురికి అంతటినీ కూడా కడిగి అదే దోణెను మరలా తిరిగి ఎలా మార్చడానికి ఇష్టపడుతున్నాడంటే, ప్రయోజనకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చూస్తాం. ఏంటది? ప్రయాసపడి, తిప్పండి పేజీలు ఈ వాక్యానికి కూడా. 29లో అంటున్నాడు. అదేంటి? ఇక్కడేమో భారం తీసేస్తా అంటున్నాడు, వెంటనే అంటున్నాడు నా కాడెత్తుకో అంటున్నాడు. ఎలా తీస్తాడు భారాన్ని? ఎలా తీసేస్తాడు ఆ భారాన్ని? మళ్ళా వెంటనే భారం పెడుతున్నాడేంటి? లోకానికి ఈ మాట చూస్తే కాంట్రడిక్షన్గా ఉంటుంది. ఈయనే భారం తీస్తా అంటున్నాడు, మళ్ళీ ఈయనే భారం పెట్టుకోమంటున్నాడు. కానీ తర్వాత మాట ఉంటుంది, ఏలయనగా నా కాడి సులువుగాను. నువ్వు మోసేటువంటి భారం చాలా భారమైనది. నీకున్నటువంటి చింత, నీకున్నటువంటి వ్యాకులత, నీకున్నటువంటి అవసరాలకు అవి తీర్చబడట్లేదని నువ్వు ఏడుపు, అదంతా చాలా భారమైంది. కానీ నా కాడ ఎలాంటిది? ఎప్పుడు సులువుగా మారుతుంది? నా వద్దకు రండి. ప్రయాసపడి భారం మోస్తున్నావు, నా దగ్గరికి రా. అన్నీ నీ దగ్గరే పెట్టుకుంటే అవి ఎప్పుడుకు పోవాలి? నేను చేసుకోగలను, నేను తీర్చుకోగలను, నేను మోసుకోగలనంటే అవి ఎప్పటికి తీరాలి? ఎప్పటికి పోవాలి చెప్పండి? ఆ వలలు కడుక్కొని మరలా అలానే ఉంటే ఎప్పుడు చేపలు పడాలి?
మళ్ళీ పడతాయి అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. అందుకే ఆయన వచ్చి అన్నాడు, పేతురు ఈ దోణిను ఏం చేయాలి, కొంచెము త్రోయు, అది నాకు ఇవ్వి, నాకు ఇస్తే నేనేం చేస్తాను, దాన్ని ప్రయోజనకరంగా మారుస్తాను. 4వ వచనం చూడండి. దోణెను లోతునకు నడిపించి, మీకు గుర్తుందా మాసిలామణి గారు రాసినటువంటి పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రమణీయ లోతులలో రత రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. రాత్రంతా ప్రయాసపడినా రాలేదు. లోతునకు నడిపించారు, వాళ్ళ అనుభవం అంతా వాడారు, రాలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మరలా చెప్తున్నాడు, లోతునకు నడిపించు. ఏం మారింది అక్కడ? మీరు చెప్పాలి. అక్కడ ఏం మారింది? ఏవి మారలే. అదే పడవ, అదే సముద్రం, అవే వలలు, అదే అనుభవంతో ఉన్నవారు, పీపుల్ కూడా ఏం మారలేదు. కానీ మారింది ఏమిటి? అంతకుముందు లేనటువంటి ఒక వ్యక్తి వారి పడవలోకి వచ్చాడు. అర్థమైందా? విజయాన్ని ఇచ్చేవాడు వారితో ఉన్నాడు ఇప్పుడు. అంతకుముందు ఆయన లేడు, కానీ ఇప్పుడు ఎవరున్నారు? విజయాన్ని ఇచ్చేవాడు, ఆ వలలోనికి చేపలు వెళ్ళమని అనుమతించేవాడు అక్కడున్నాడు. సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు అక్కడున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, లోతునకు నీవు ఏం చేయాలి, ఆ పడవని కొంచెం లోతును నడిపించు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళా వలవేయమంటున్నాడు. ఎక్కడైతే నిరుత్సాహం వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్దామంటున్నాడు. అసలు దేవుని యొక్క కార్యాలు ఎట్లుంటాయంటే, ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మీకు ఈ అనుభవాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నాకు ఓడిపోయిన చోట గెలవటం అనేది ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? మీరు ఓడిపోయిన చోట మరలా తిరిగి వాళ్ళ ముందు తలెత్తు నిలబట్టం అనేది ఎట్లుంటే చెప్పండి. నువ్వు పడిపోయిన చోట లేవటం అనేది ఎలా ఉంటుంది? ఆ అనుభవాలు మన జీవితంలోనికి రావాలి అంటే మన పడవలో ఎవరుండాలి? ఆయన ఉండాలి. అంతేకాదు, ఆ పడవ ఒడ్డున ఉన్నంతసేపు ఎవరికి ప్రయోజనం కాదు. పడవ ఎక్కడికి వెళ్ళాలి? లోతుల్లోనికి వెళ్ళాలి, లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. వాక్యాన్ని పైపైన చదివినంత కాలం మన జీవితంలోనికి ఏ ధైర్యం రాదు, ఏ విజయం రాదు. ఎప్పుడైతే వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని మన జీవితంలో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తామో, క్రియల్లో ఎప్పుడైతే చూపిస్తామో, దాన్ని లోతైన అనుభవాలు అంటారు. మర్మాలు తెలిస్తే సరిపోదు, వాక్యం వివరిస్తే సరిపోదు. అందుకే ఒక ఆయన అంటాడు, సవరణ లేని చోట వివరణ అనవసరం అంట. అర్థమైందా? సవరణ లేని చోట అంటే వాక్యం చెప్తున్నప్పుడు మన జీవితాన్ని సవరించుకోకపోతే దాన్ని వివరించడం అనేది అనవసరం. లోతైన అనుభవం ఎప్పుడు వస్తుంది? ఏ వాక్యమైతే చెప్తున్నారో ఆ వాక్యాన్ని నీ జీవితంలో చూపించాలి, దాన్ని నెరవేర్చాలి, దాన్ని పాటించాలి. దాని ప్రకారం నడిచినప్పుడు, ఆ లోతైన అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. వారు అలాగు చేసి 5వ వచనం, రైట్. ఇక్కడ పేతురులో ఉన్న ఒక స్వభావం మనలో కూడా ఉండాలి. పేతురు ఏమంటున్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డాం, నేను ఓడిపోయానయ్యా, నేను ఓడిపోయాను అని తన అపజయాన్ని ఏం చేస్తున్నాడు?
సహజంగా మనం ఏం చెప్పుకుంటాం? ఎవడన్నా ఓడిపోయింది చెప్పుకుంటాడా? చెప్పుకోడు. ఎప్పుడూ విజయాలనే మనం చెప్పాలని చూస్తాం అందరి ముందు కదా. పైగా వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ వింటున్నారు. ఓడిపోయానని చెప్తే, ఏరా స్టేట్ లెవెల్ వెళ్ళావంట, ఏమైంది అంటే, అది కొంచెం ఒంట్లో బాగాలేదురా, నీరసంగా ఉంది, అసలు వద్దని చెప్పాను, రేపు పెట్టమన్నాను ఈవెంట్, వినలేదు, పరిగెత్తలేకపోయా, అసలు బలం లేదు, కానీ కొంచెం శక్తి ఉంటే ఖచ్చితంగా గెలిచా. ఓడిపోయాను డైరెక్ట్ చెప్పడు. ఏం చెప్తాడు? ఓడిపోయిన దానికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, అది అట్లా జరుగుంటే ఇట్లా ఉండేది, వాళ్ళు వచ్చింటే బాగుండేది, వీళ్ళు సహాయం అందించుంటే బాగుండేది. ఇవన్నీ ఓడిపోవటానికి మనం కారణాలను, ఓడిపోయిందని చెప్పటానికి మన తప్పు ఒప్పుకోం. ఏం తీసుకొస్తాం? పరిస్థితులను తీసుకొస్తాం, ప్రజల్ని తీసుకొస్తాం. అంటే ఎప్పుడూ మన యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే నింద మోపటానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి? మన అపజయాలకు కారణమైనటువంటి వారి మీద నింద నువ్వు చేయలేదని, నువ్వు చేయలేకపోయావని, నీ వద్ద ఏమీ లేదని నువ్వు ఒప్పుకోలేవు. ఏం ఆదాము, తినొద్దన్నాను కదా, ఎందుకు తిన్నావు? ఎందుకు దాక్కున్నావు? అసలు నీకు ఎవడు తినమని చెప్పాడు? నువ్వు నాకు ఇచ్చిన, ఎవరిచ్చారు? నువ్వే ఇవ్వకుండా ఉండుంటే నేను తినేవాడినా? చేసిందంత ఎవరు? నువ్వే. నీ వల్లే ఇదంతా కదా. కానీ ఆదాము, ప్రభువా క్షమించు, తెలియక తప్పు చేశాను, ఈ ఒక్కసారి మన్నించు, నా అపజయాన్ని నీ వద్ద ఒప్పుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు మనమందరం ఎక్కడ కూర్చునే వాళ్ళం తెలుసా? ద ఈడెన్ గార్డెన్, ఏదైనా వనంలో కూర్చొని హాయిగా భోంచేసేవాళ్ళం. ఇట్లా వండే పని కూడా ఉండేది కాదు, తెంపుకోవటం తింటమే. నిజమే, మనం అందరం ఉంటాం అక్కడే. ఫలిస్తాడు ఆదాము, వృద్ధి చేస్తాడు, భూమిని నిండించమన్నాడు కదా. ఒప్పుకొని ఉంటే ఏం జరిగేది? నేను చెప్పనా? నీ జీవితంలో సమస్యలకి, అపజయాలకి, కృంగుదలకు కారణం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు ఒప్పుకోవట్లేదు. నీ మనసులో ఉన్నది, ఆ వాస్తవాన్ని దేవుని పాదాల వద్ద పెట్టడానికి నీకు మనసు రావట్లేదు. దానికి మా ఆయన కారణం, మా ఆవిడ కారణం, మా నాన్న కారణం, మా అత్తమామల కారణం, రవిరాజు గారి కారణం, ఆరోన్ గారి కారణం, సాగర్ అన్నే ఇట్ట అన్నాడు, ఆయనే కారణం. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నావు అన్నమాట. ఈ కారణాలన్నీ చూపించి నువ్వు చేసేదేమిటి? నువ్వు సాధించేదేమిటి? పేతురు అన్నాడు, అయ్యా చదవండి అసలు ఆ మాటలు. రాత్రంతా ప్రయాసపడ్డాం, మా అనుభవం అంతా వాడాం. ప్రభు వద్ద ఒప్పుకుంటున్నాడంటే మా అనుభవాలు ఏవి పనికి రాలేదయ్యా. అర్థమైందా? మన అనుభవాలు ఏవి పనికి రాలేదు. ఒప్పుకోవటం అనేది దేవునికి ఎంత ఇష్టమైన పనో తెలుసా? ఒక వ్యక్తి ఒప్పుకుంటే అసలు ఆడిని తోసేసినట్టు చరిత్రలో లేదు అసలు. ఆ రోజున యేసు ప్రభువుతో పాటు ఇద్దరు ఉన్నారు, దొంగతనం చేసిన వాళ్ళే. వాళ్ళేం పెద్ద నీతిమంతులు కాదు, హత్యలు చేశారు, దోపిడీలు, దౌర్జన్యాలు, క్రూరంగా బ్రతికిన వాళ్ళే. ఒకడన్నాడు, ఇవన్నీ మనం చేశాం కాబట్టి ఇది మనకి కరెక్టేరా, ఆయన ఏం చేయలేదు కదా అంటూ ఆయన అన్నాడు, నన్ను క్షమించయ్యా, కానీ ఎప్పుడన్నా నువ్వు వస్తావు కదా, మళ్ళీ నేను విన్నాను నువ్వు వస్తావని చెప్పటం, నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలి? జ్ఞాపకం, నన్ను దేశకపో అనట్లే, జస్ట్ రిమైండ్, ఒక్కసారి నాతో పక్కనున్నవాడు ఇట్టు అడిగాడు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో చాలు, అది నాకు అన్నాడు. కానీ ఆయన ఏం ఆఫర్ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు పరలోకం తెలుసా? ఒప్పుకున్నాడు. అసలు వాడి ఒప్పుదల చూసి
ప్రభువుకి ఏమివ్వాలో, ఏ బహుమానం ఇస్తే వీడు ఒప్పుకోవటానికి సరిపోతుంది, అసలు వీడి ఒప్పుదలకి నేను ఇవ్వగలిగిన బహుమానం ఏముందా అని ఆలోచిస్తే ప్రభువుకి ఒకటే అనిపించింది, అరే అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదురా బై, వచ్చే నాతో పాటు, నాతో ఉందువు కానీ, అసలు నీకు ఇక్కడ ఉండాల్సిన కర్మ ఏంటి నీకు? నువ్వు దొంగవు కావచ్చు లోకం దృష్టిలో, దోపిడీదారువు కావచ్చు, పాపివి కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, కానీ నువ్వేం చేశావు? ఒప్పుకున్నావురా. మనలో ఈ స్వభావం మనకెంత మేలు చేస్తుందో తెలుసా? ఏ అమ్మాయి ఉప్పు ఎందుకు ఎక్కువ వేసావు అంటే, మీ అమ్మ చేస్తే తింటావు బానే, ఏం చేయాలి? ఒప్పుకో. ఏదోలేండి కొంచెం చేజారి పడ్డది అంటే, సర్లే నాన్న మళ్ళీ వేయకు అంటావు. మరి మీ అమ్మ చేస్తే తింటావు అనగానే ఏమైద్ది? అయిపోద్ది, ఏం లేదు, డామ్ డీమ్ డుషే. కారణం ఏంటి? ఒప్పుకోవటం చేత కాదు మనకి. ఆ బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చేయమంది అదే. ఏం చేయాలి? అది నీ జీవితంలో ఆశీర్వాదంగా మారాలి, నీకు రోగం రాకుండా ఉండాలి, నువ్వు పడక మీదకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒప్పుకో. వాళ్ళు తాగేస్తున్నారు, వీళ్ళు తాగేస్తున్నారు, వాళ్ళు తీసుకోకపోతే అబ్బో ఏదో చేసే ఉంటుంది అందుకే వీళ్ళే బలలో చెయ్యి, నాకు అర్థమైంది అని అనుకుంటారేమోనని అన్నీ ప్రభు నీకు తెలుసు కదా, ఇంటికి వెళ్ళాక ఎట్టయినా ఒప్పుకుంటారయ్యా, ఇక్కడ మాత్రం ఈ ఒక్కసారి అక్క చూస్తాను తీసుకోకపోతే మళ్ళీ అడిగిద్ది, అన్న చూస్తుంటే తీసుకోకపోతే. దానికి కాదు, ఒప్పుకోవాలి. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, ఏం చేసావు నువ్వు చేసిన పని ఏమిటి? నేను కదా దహన బలి అర్పించాలి, నేను కదా హోమం వేయాలి, నేను కదా అగ్ని మండించాలంటే అన్నాడు. నువ్వు రాలేదు నిర్ణయ కాలంలో, జనులేమో అందరూ చెదిరిపోతున్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే చూసి ఏం చేశాను? ఏం చూపిస్తున్నాడు కారణాలు? జనాలని, పరిస్థితుల్ని, శత్రువులని కదా. చాలాసార్లు దేవుని వద్ద మన వైఖరి ఇలానే ఉంటుంది, ఒప్పుకోలేకపోవటం. కానీ మీకు ఒక వ్యక్తిని చూపించిన యోనా గ్రంథంలో ఉంటాడు. ఆయన పేరు యోనా, దేవుని సేవకుడు. ఆ యోనా జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే, అయ్యా చీట్లు వేసాం, మరి ఇదంతా దేనికి వస్తుందో ఈ ఉపద్రవం ఇదంతా అర్థం కావట్లేదని చీట్లు వేస్తే ఏం జరిగింది అంటే, నీ పేరు మీద వచ్చింది. ఏంటి సంగతి అంటే, భలేగున్నావులే, అదేదో పొరపాటున వచ్చి ఉంటుంది, బాగా చూడు, అది నా పేరు కాదేమో, నా పేరు యోనా అని అనుకుంటున్నావా? కాదు, జోనా, అది జో, నువ్వేమో యో అని రాసావు, దానికి దీనికి ఎంత తేడా ఉందో తెలుసా అని కారణాలు చెప్పలేదు. ఏమంటున్నాడు యోనా? చదవండి అక్కడ అన్న మాటలు. నన్ను బట్టి. అర్థమైందా? దీని అంతటికీ కారణం ఎవరు? నేను. చంపుతారా? చంపండి. పొడుస్తారా? పొడవండి. తిడతారా? తిట్టండి. కానీ యథార్థంగా ఒప్పుకున్నాడు యోనా. ఏమయ్యాడు? చచ్చిపోయాడు ఒప్పుకున్నందుకు. నిన్ను బట్టి నీ వల్ల మాకింత నష్టం జరిగిందిరా అని చెప్పి చంపేశారా యోనాని? చావనిచ్చాడా దేవుడు? గాడ్ సెండ్ హిస్ ప్రొటెక్షన్. దేవుడు తన కాపుదలను పంపించాడు, చావనివ్వలేదు యోనాని. కారణం ఏంటో తెలుసా? ఒప్పుకున్నాడు. యోనా గనక ఒప్పుకోకపోయి ఉంటే ఖచ్చితంగా నేను అనుకుంటాను ఆ పడవ మునిగిపోయేది. వీళ్ళు చచ్చేవాడు, యోనా చచ్చేవాడు. మనం ఒప్పుకోకపోతే మనం ఒక్కళ్ళం సఫర్ అవ్వం. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు, మన కుటుంబం, భార్య, భర్త, తల్లిదండ్రులు, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. అందుకే ఆయన అంటాడు, మీ దోషములను 4 తరముల వరకు మీ వెనకాల వస్తూనే ఉంటుంది. కారణం ఏంటి? దాచిపెట్టుకో. ఎంతకాలం దాచిపెడతావో దాచిపెట్టు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇంకా మనకి బుద్ధి రాదు. ఎన్ని అసలు ఇక ఎన్ని ప్రయత్నాలు చేస్తామంటే అన్నీ చేస్తాం, అసలైనది చెయ్యం. ఏంటది? ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని. అర్థమవుతుందా? ఆ తర్వాత చూస్తే చేపలను చూసి పేతురు ఏం చేస్తున్నాడు? నేను పాపిని,
నువ్వు నా దగ్గరికి రావటానికి నేనే అర్హుణ్ణి కాదు. నాలాంటోడితో నీకేంటయ్యా పోలిక? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఐఎమ్ నాట్ వర్ది, నేను తగిన వాడను కాదు అన్నట్టుగా తన ప్రవర్తన కనిపిస్తుంది. ఇది కదా మన జీవితంలో కావాల్సింది. చేపలు పడగానే చూసి సంబరపడి బుట్టలో వేసుకొని సూపర్, ఇక మరి రేపు కూడా ఇదే టైంకి వెళ్తాం మేము, వత్తవా అని అడగలే. అర్థమైందా? ఒకటి రాగానే ప్రార్థన చేస్తే ఏం చేస్తాం? ఇంకోటి లిస్ట్ రెడీగా ఉంటుంది. అది వస్తే ఇంకోటి కూడా. కానీ ఇస్తున్నాడు కదా అని చెప్పి మనం ఏమైనా పరిశుద్ధులం అనుకుంటున్నారా? చెప్పండి. మనమేమైనా దేవదూతలమా? ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఎందుకు ఇస్తున్నాడు? నువ్వేంటో తెలుసుకుంటావని నీకు ఇస్తున్నాడు. ఆయన ఇవ్వటం వెనకాల కూడా ఉన్న కారణం ఏంటంటే నువ్వేంటో నువ్వు ఒప్పుకుంటావని, నువ్వు దీనికి అర్హుడవు కాదని కనీసం ఇప్పుడైనా గుర్తిస్తావని. ఇక్కడ కూర్చున్న మనలో రక్షణ పొందటానికి ఎవడు అర్హుడో చెప్పండి, నిలబడిన నాతో సహా. బయట ఎంతమంది నరకానికి పోతున్నారు, కానీ నిన్నెందుకు కడిగాడు ఆయన? నిన్నెందుకు రక్షించుకున్నాడు ఆయన? నిన్నెందుకు తన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు ఆయన? చెప్పండి. అర్హుడివనా? అర్హత ఉందనా? కాదు. ప్రతి విషయంలో నువ్వు యథార్థంగా ఆయన పాదాల వద్ద ఒప్పుకుంటావని, సాకులు చెప్పకుండా నీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను నువ్వు తీసేసుకోవాలి. నిన్ను నువ్వు కడుక్కోవాలి. ఆ బల్ల వద్దకు వచ్చేటప్పుడు మనల్ని మనం పవిత్రులుగా ఆయన కనుదృష్టికి మనం కనిపించేలాగా ప్రతిదీ ఒప్పుకుంటూ వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే, అటు తరువాత చూడండి 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా అంటున్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు? ఏలినవాడా అన్నాడు కదా. ఏలినవాడా అంటే ద మాస్టర్ అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ లార్డ్ అంటున్నాడు. అర్థమైందా? ఎంత అనుభవంలోనికి వచ్చాడు పేతురు అంటే, నిన్ను నీవు ఒప్పుకున్న కొద్దీ ఆయన ఎవరో నీకు అర్థమవుతుందా? ఆయన ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, ఎంత కనికర సంపన్నుడో, ఎంతగా ఆయన నీ అవసరతను తీర్చేవాడో, నీకు ధైర్యం ఇచ్చేవాడో, నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటున్నాడు, ఓ లార్డ్, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాసి అతనితో కొన్న వారందరూ విస్మయముందిరి. దేవుని శక్తి అర్థమైంది. ఇక్కడే కదా వలేసింది, ఇక్కడికే వచ్చాం కదా, ఇందాక పడని ఇప్పుడు ఎలా పడ్డాయి చెప్పండి? ఇందాక పడనటువంటివి ఇప్పుడు ఎలా పడ్డాయి? ఆయన పేతురు అంటాడు, నీ మాట చొప్పున వలవేతుము. ఏం కనిపిస్తుంది పేతురులో? దేవుని మాటకు తాను చూపించిన విధేయత కనిపిస్తుంది. మొదటిగా తన అపవిత్రమైనటువంటి జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాడు. తానేంటో తాను తెలుసుకున్నాడు. అటు తరువాత దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నాడు. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి, అదే వల అయినప్పటికీ, అదే పడవైనప్పటికీ, సముద్రం అదే, ఏం మారలేదు. కానీ ఇక్కడ మారింది ఏమిటో తెలుసా? ఇంతకుముందు వాళ్ళ మాట ప్రకారం వెళ్ళారు, ఇప్పుడు ఏమంటున్నాడు? మన చిత్తం జరిగించినంత కాలం మన జీవితాల్లో ఏముంటుంది? ఓటమి, అవమానం, నిరుత్సాహం, ఇవే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీ మాట అని దేవుని దగ్గరకు వస్తామో ఏం జరుగుతుంది? నీ వల పట్టనంతటి విస్తారమైనటువంటి చేపలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దేవుని ఆశీర్వాదం కనిపిస్తుంది, దేవుని ఆరోగ్యం కనిపిస్తుంది, దేవుని సమాధానం కనిపిస్తుంది, దేవుడిచ్చేటువంటి విజయాలు కనిపిస్తాయి. ఎప్పుడు? నీ మాట కాదు, ఆయన మాట చొప్పున. ఇదే పేతురు మనకి చూపిస్తున్నాడు. పేతురు జీవితంలో మనకు కనిపించేది ఇదే. అటు తర్వాత మనం పేతురు జీవితాన్ని కనుక మనం చూస్తే అద్భుతమైనటువంటి విజయాలు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మాటను పట్టుకొని వెళ్ళి అక్కడ అద్భుత కార్యాలు జరిగించి వచ్చాడు. 2 పత్రికలు రాస్తూ ఆ పత్రికలంతట్లో కూడా
దేవుని యందు ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని ఎంతగా కనబరుస్తాడంటే ఆ 2 పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇంతగా పేతురు దేవుణ్ణి ప్రేమించాడా. ఒకప్పుడు బలహీనుడే, నిరుత్సాహపరుడే, అపజయాలతో ఉన్నవాడే. కానీ తన జీవితంలో ఎప్పుడైతే ఒప్పుకోవటం ప్రారంభించాడు, ఎప్పుడైతే దేవునికి స్థానం ఇచ్చాడో, ఎప్పుడైతే తన పాపాన్ని తన అపజయాన్ని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తన చేతగానితనాన్ని దేవుని ముందు పెట్టాడో, ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపించాడో ఆ తర్వాత నుంచి పేతురు యొక్క జీవితం మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు చూడండి 10వ వచనం, అలాగున సీమోనుతో కూడా పాలివారినైన అందుకు యేసు భయపడకుము, వారు దోణెలను దయచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మనం పుట్టింది, మనం రక్షించబడింది, మనల్ని దేవుడు పిలిచింది కేవలం ఆయన మహిమ కొరకు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. పేతురుకు జ్ఞాపకం చేశాడు, నువ్వు వచ్చింది భూమి మీదకి చేపలు పట్టడానికి కాదు, నా కోసం మనుష్యులను పట్టడానికి. మనుష్యులను పట్టే జాలరివి నీవు. అటు తర్వాత పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎంత గొప్ప విజయాలు. మన జీవితంలో కూడా ఇలాంటి జయ జీవితం రావాలంటే గుర్తుపెట్టుకోండి, మొదటిగా ప్రభువుని మనం అంగీకరించిన అనుభవంలో ఉండాలి. రెండవదిగా ఏది దాచుకోకుండా ఆయన పాదాల వద్ద మన జీవితం తెరిచిన పుస్తకంలాగా పరిస్తే ఆయన ఏం రాస్తాడో ఆ రాతకు నువ్వు తల వంచాలి. తల వంచినప్పుడు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే నేను నిలబెడతాడు. ఆయన మహిమ కొరకు నిలబెడతాడు. విస్తారమైనటువంటి చేపల రాశి వారు చూశారు. అటు తర్వాత విస్తారమైనటువంటి జనరాశిని తన జీవితంలో చూసినవాడు పేతురు. ఎప్పటికి వాళ్ళ మాటకి వీళ్ళ మాటకి అయ్యా అని తల వంచడం తప్ప ఒకరు చెప్తే పని చేసేటువంటి స్థాయికి పేతురు దగ్గరికి మనుషులను తీసుకొని వచ్చాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు పేతురుని. తన సంఘానికి మొట్టమొదటి కాపరిగా పేతురుని ఎన్నుకున్నాడు. ద గ్లోరియస్ లైఫ్, అపజయాల జీవితం నుంచి అద్భుతమైన విజయాల వైపుకు నడిచేటువంటి జీవితంగా పేతురు మార్చబడ్డాడు. అటు తరువాత ప్రభువు కొరకు ఆయనెవరో తెలియదన్నవాడు, ఆయన నాకు తెలుసు, ఆయన కోసం చావాల్సి వస్తే ఆయనలాగా సిలువ నాకొద్దు. ఎలా కావాలి సిలువ? అది ఆ అనుభవంలోనికి పేతురును నడిపించాడు దేవుడు. మనం కూడా మన జీవితాలను ఆయన చేతుల్లో పెడితే, ఇక్కడ ఏం దాచుకోకుండా మొత్తం ఆయన చేతికి అప్పగిస్తే, ఒప్పుకుంటే, ఆ బల్లను సమీపించినప్పుడు నీవు కడుక్కుంటే మన జీవితాన్ని కూడా దేవుడు జయ జీవితంగా మార్చేటువంటి దేవుడు. అద్భుత విజయాల వైపు మనల్ని నడిపిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బలను సమీపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనం ఒప్పుకుందాం దయచేసి. ఇంకా ఎవరైనా రహస్యంగా ఏ అవిధేయత దాగి ఉందో ఒప్పుకో. ఎక్కడికో వెళ్ళి సువార్త చేయటం కాదు, మొదటిగా నీ ఇంట నశించిన వారు ఎవరున్నారో చూడు, వారికి సువార్త చెప్పేటువంటి